ఇంటర్మీడియట్ చేశాను. ఇంటర్మీడియట్ డిగ్రీయా? ఓకే. సో ఎమ్మెల్యే గోపీనాథ్ తెలుసా మీకు? తెలుసు. మంచోడేనా? మంచోడే ఏం పనులు చేసిండంటే ఏం చెప్తావు? చేసిండు బాగానే, రోడ్లు డ్రైనేజ్ మంచిగా. ఇప్పుడు మొత్తం డమ్మీ అయిపోయింది. దమ్మి పోయిందా అంటే అంటే చనిపోయిన ఇప్పుడు తర్వాత? ఓకే. వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తారంట, గెలుస్తుంది ఇక్కడ, ఓటేస్తారా ఆమెకి? వస్తుంది బాయ్. కాంగ్రెస్ బి ఇక్కడ పవర్ మంచిగా ఉంది. అంటే కాంగ్రెస్ బి సపోర్ట్ ఎక్కువ కాంగ్రెస్ కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ అనేది. ఎమ్మెల్యే చనిపోయారు కదా, ఎమ్మెల్యే వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తారంట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇస్తే మంచిదే అన్న. ఓకే. కాంగ్రెస్లో ఎవరికి ఇస్తే బాగుంటుంది టికెట్? కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఉన్నారు ఇక నవీన్ అన్న వాళ్ళందరూ. నవీన్ అన్న ఎందుకని? నవీన్ అన్న జర ఇక్కడ తిరుగుతాడా బాగా? అంటే ఆయన సపోర్ట్ మంచిగా ఉంది, యూత్లో సపోర్ట్ మంచిగా ఉంది. అవునా? నవీన్ అన్నక. అంజనీ యాదవ్ తెలుసా మీకు? అంజనీ యాదవ్ తెలుసా? వచ్చింది మొన్ననే వచ్చింది. మొన్న వచ్చిండా? మొన్న వచ్చినుండే అంజన్ అలా కొడుకు వచ్చినుండే. గణేష్ పండుగ కాడ అందరినీ విజిట్ చేసిండు మంచిగా. గణేష్ పండుగలప్పుడే వస్తారా ప్రోగ్రాంలో? నార్మల్ అప్పుడు వస్తారు, నార్మల్ అప్పుడు వస్తారు, చూస్తారు, అన్ని చేస్తుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లున్నది ప్రభుత్వం? లైట్ అన్న పిటి మొత్తం లైట్ అంటారు. ఏమున్నా కేసీఆర్ ఎందుకు ఫ్రీ బస్సు పెట్టిండు, అవన్నీ స్కూటీలు ఇస్తాడు, మళ్ళీ మహిళ 2500 ఇస్తాను. నాకు ఏమన్నా స్కూటీ 200 యూనిట్లు ఫ్రీ పెట్టిండు. అన్ని కేసీఆర్, ఏమున్నా కేసీఆర్ బాయ్. రేవంత్ రెడ్డి వద్దు మనకి, కేసీఆరే కావాలి. వస్తాడు ఆయననే. ఇప్పుడు రేవంత్ రెడ్డి పథకాలు ఇక్కడ ఏం వస్తలేవా? అంటే ఇక ఏమన్నా 20% అన్న, 100%లా అట్లా పర్సెంట్. ఓకే. మీ స్కాలర్షిప్ వస్తున్నాయా? మీ స్కాలర్షిప్ రీఇంబర్స్మెంట్ స్కాలర్షిప్ అవన్నీ నాకు తెలియదు అని, ఇప్పటికి రాలేవు, తెలియదు. సో మీరు వెళ్తున్నారు కదా కాలేజ్కి? కాలేజ్ అంటే స్కూల్లో కాలేజీలో ఇస్తుండే మనకి, అంతే. బీజేపీలో ఎవరికి ఇస్తే బాగుంటుంది? బీజేపీ తెలుసు నీకు? బీజేపీలో ఉన్నారా నా క్యాండిడేట్లు అని మనకు పేర్లు తెలియదు బీజేపీలో. ఓకే, సరే బ్రో.